అమరావతిని ఒక అద్భుతమైన నగరంగా చేయబోతున్నారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏంటమ్మా ఇక్కడ అంటే, ఐబీఎం వాళ్ళు రేపు జనవరి కల్లా 2 క్వాంటమ్ కంప్యూటర్లని పెట్టబోతున్నారు. ఆ డిజైన్‌లు చూసారండి నిన్న? కలెక్టర్ల సమావేశంలో డిజైన్స్ పెట్టారు. ఎంత అద్భుతంగా ఉన్నాయండి. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టున్నాయి. అవి చూస్తే ఒక నమ్మకం, ఒక సంతోషం. నా రాష్ట్ర ప్రజలు రేపొద్దున యువత ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే అక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేసుకుంటూ. ఇది 85,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయండి అక్కడ ప్రత్యక్షంగా. పరోక్షంగా ఎన్ని క్రియేట్ అవుతాయి అనేది ఒకసారి మీ ఊహకే అందించండి. అంటే ఇప్పుడు వాళ్ళ వలన స్కూళ్ళు కానీ, వాళ్ళ రెస్టారెంట్లు కానీ, వాళ్ళ వలన ఆఫీసులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అసలు ఒక ఎకానమీ డెవలప్ అవుద్దండి. అయితే ఇలాంటి క్వాంటమ్ వ్యాలీని మన అమరావతిలో పెట్టి అసలు రేపొద్దున అమరావతిని మన దేశంలోనే క్వాంటమ్ హబ్గా తయారు చేయబోతున్నారండి చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్ తరాలకు ఒక ష్యూరిటీ అండి, ఒక పాత్ క్రియేట్ చేస్తున్నారు అమరావతిలో. ఇదండి ఒక విజనరీ యొక్క గొప్పతనం. అర్థమైందా? 2019 నుంచి 2024 వరకు చూసారుగా, ఒక్క జాబ్ క్రియేషన్ లేదు. మీరే ఆలోచించండి.